ఈరోజు కలిసిరెడ్డి అప్పలనాయుడిని నేను ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా రావడానికి అవకాశం కల్పించినందుకు పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే నాకు జన్మనిచ్చిన మా తల్లి సూరపమ్మ గారు నన్ను ప్రమోట్ చేసి ప్రోత్సహించి మహిళలు ఎదగాలంటే మగవాడు సాయం కావాలని వేదిక మీద కథలు చెప్పారు. కానీ అప్పలనాయుడు ఎదగడానికి నా భార్య కారణం. గౌరవంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు నేను కారులో వస్తుంటే మా టీం అంతా మాట్లాడుతుంటే ఒక్కొక్కరుగా చిన్నతనం నుంచి నాకు అన్నం పెట్టిన అచ్చయం పెద్దమంటాను ఆవిడ్ని కూడా స్మరించుకున్నాను. నాకు ఈరోజు స్కూల్లో పాఠాలు చెప్పిన సత్యవతి మేడం గారు, ఆమెను కూడా గుర్తుపెట్టుకున్నారు. అలాగే రాజకీయాల్లో వచ్చేటప్పుడు, అలాగే నేను ప్రొఫెషన్లో పనిచేసినప్పుడు మా మిత్రుడు తెలుసు, మీ ఇద్దరం కూడా కలిపి పనిచేస్తాం ఈనాడులో. మన అనిత మేడం గారు ఒరిస్సా సబ్ ఎడిటర్గా పనిచేశారు, ఏకైక మహిళ. మాకు సంబంధం లేనప్పుడు కూడా ఆమెకి ఇప్పుడు కూడా కంటిన్యూగా అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆమె చర్చలో ఉన్నాను. ఆమె ప్రోత్సాహం. ఇప్పుడు ఆమె ఓఎస్ని పిఆర్ఓగా మన సచివాలయం చేస్తున్నారు మేడం. ఆమె సహకారం ముఖ్యంగా రాజకీయాల్లోకి అడుగు పెట్టించి రాజకీయాల ఓనమాలు నేర్పిన ఉమ్మడి మహిళా స్పీకర్ గౌరవనీయురాలు శ్రీమతి ప్రతిభా భారతి గారు ఆ రోజు దగ్గరుండి నన్ను ప్రోత్సహించి, నేను మా అన్నయ్య 83 నుంచి పార్టీలో యాక్టివ్గా ఉంటే మా ఫ్యామిలీ, నేను ప్రొఫెషన్ నుంచి తీసుకొచ్చి అప్పలనాయుడు ఎప్పుడైనా మంచి నాయకత్వం చేయగలని చెప్పేసి ఆమె ఆ రోజు నాన్నగారు పున్నయ్య గారు ఆశీర్వాదం తీసుకొని నాకు ఆవిడ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రపోజ్ చేసి సంతకం పెట్టి ఆమె ప్రోత్సహించిన ఆమె. ఒకరోజు నేను మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిమని భువనేశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ సర్వీసెస్ ఫస్ట్ సర్వీసెస్ బాగా ఉన్నాయి, మీ ఆశీస్సులు కావాలి, నేను ఉత్తరాంధ్రలో కానీ నా ప్రాంతంలో కానీ నేను సర్వీస్ చేస్తానంటే ఆమె అద్భుతమైన ప్రోత్సాహంతో మెడికల్ క్యాంపులు కానీ, బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం కానీ, సేవా కార్యక్రమం ట్రస్ట్తో చాలా 100 ట్రస్ట్ కార్యక్రమాలు చేశాను. ఆమెకు కూడా మనస్ఫూర్తిగా వీరి ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఈరోజు నాకు వచ్చిన గౌరవవేతన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకు 2 lakhs అబవ్ వస్తుంది. అందుకే నేను ఒక నిర్ణయించుకున్నాను, ఒకటి ఈసారి భారతదేశానికి మనకి సంతానం తక్కువైంది, ప్రతి ఒక్కరు కూడా ముందుకు రామని గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తాను కనుక నేను ఒకటే అనుకున్నాను. ఈరోజు ఇంట్లో కూడా డిస్కస్ చేసుకున్నాను మా ఆవిడతో, మా అమ్మగారితో. ఈరోజు నా గౌరవవేతం ప్రతి ఆడపిల్ల, 2 పుట్టిన తర్వాత 3 ఆడపిల్లలు పుడితే ఆ పుట్టిన వెంటనే కలెక్టర్ గారు నాకు నివేదిక ఇస్తే 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. అదే సమయంలో మగవాడు పుడితే 3వ బిడ్డ ఆవుది కూడా ఇస్తారు. అలాగే ఎందుకంటే ఖచ్చితంగా పిల్లలు సంరక్షణ, గోమాత, మహిళలు ఎట్లాగైతే మనం గౌరవించుకుంటామో గోమాతను కూడా గౌరవించుకోవాలి. ఆ గోమాత సంరక్షణలో బిడ్డ పెరగాలని నిర్ణయం తీసుకున్నాను. అదే సమయంలో ఈ రోజు నుంచి ఈ క్షణం మహిళా దినోత్సవం సందర్భంగా అర్ధరాత్రి 12 నుంచి జన్మనిచ్చిన 3వ బిడ్డ ఎవరైతే ఆడబిడ్డ ఉంటే కలెక్టర్ గారికి నా పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 7 నియోజకవర్గాలు వర్తిస్తుంది. ఇది ఒకవేళ నా జీతం చాలకపోయినా అదనంగా నా సొంతంగా పెట్టుకుంటాను. ఇది శాశ్వతంగా ఉంటుంది. ఇది 5 ఏళ్ళు కాదు, భవిష్యత్తులో కూడా మా ఇంట్లో నిర్ణయం తీసుకున్నాం, శాశ్వతంగా ఉంటుందని సగర్వంగా తెలియజేసుకుంటూ, అదే సమయంలో నాకు ఈ రోజు ఇంత అవకాశం ఇచ్చిన ప్రతి మహిళలకి, ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి మహిళలకి, దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఉన్న మహిళలందరూ కూడా పాదాబంధనం చేసుకుంటూ ఈ రోజు ఇంత గౌరవాన్ని ఇచ్చిన మా అమ్మగారికి, మా సతీమణికి, నా కూతురు కూడా, నా కూతురు విషయం కూడా మీకు 2 విషయాలు చెప్పాలి. ఏకైక కూతురు కలెక్టర్ గారికి తెలుసు, మిగతా అదితమ్మ తెలుసు, మన హోమ్ మినిస్టర్ గారు తెలుసు. మనం అయితే ఒకే బిడ్డను కనాలనుకున్నాను, మా ఇద్దరం కూడా. ఆ బిడ్డ కూడా ఆడపిల్ల అవ్వాలనుకున్నాం. ఖచ్చితంగా మీ ఛాలెంజ్ కూడా చేసాం, మాకు ఆడబిడ్డే పడుతుందని. ఎందుకంటే నేను మహిళల సంరక్షణ పుట్టిన వ్యక్తిగా ఖచ్చితంగా నాకు కూడా ఆ సంరక్షణలో బాధ్యతగా దేవుడు నాకు ఆడబిడ్డ ఇస్తాడు అనుకున్నా. వ్యాపారవేత్త అవుతుంది, ఆ వ్యాపారవేత్తతో ప్రజాసేవ చేయాలనే కోరిక మా ఇద్దరిది కూడా ఆ రకంగా వెళ్తుందని. ఎందుకంటే ఇంతమంది మహిళలు
ఎక్కడైతే మహిళల్ని మనం పూజిస్తామో దేవతలు పూజిస్తామనే ఒక నమ్మకం, అది సత్యం. ఆ రకంగా మీ అందరి ఆశీస్సులు నా బిడ్డ మీద, మనందరి మీద ఉండాలి, మీ మీద ఉండాలని ఆ దేవతను కోరుకుంటూ ఈరోజు మంచి అకేషన్ పాల్గొన్నందుకు, అలాగే ఫస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా తొలి సమావేశం, మహిళా సమావేశం, చాలా శక్తినిచ్చిన సమావేశం.